తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల నిర్వహణను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. గ్రూప్ 1 మెయిన్స్ కి సంబంధించి గతంలో జారీ చేసిన మార్కులను జనరల్ ర్యాంకింగ్ లిస్టును రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఇక మెయిన్స్ కి హాజరైన అభ్యర్థులందరి సమాధాన పత్రాలను నిబంధనల ప్రకారం తిరిగి మూల్యాంకనం చేయాలని, దాని ఆధారంగానే ఫలితాలను ప్రకటించాలని తెలిపింది. 8 నెలల్లోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని పేర్కొంది. లేని పక్షంలో ప్రిలిమ్స్ అర్హత సాధించిన వారందరికీ తిరిగి మళ్లీ మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని హైకోర్టు తెలిపింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 563 పోస్టుల భర్తీకి గ్రూప్ 1 నోటిఫికేషన్ జారీ చేసింది. గత ఏడాది అక్టోబర్లో మెయిన్స్ పరీక్షలు నిర్వహించి ఏడాది మార్చిలో ఫలితాలను వెల్లడించింది. ఆ తర్వాత గ్రూప్ 1 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల ప్రాథమిక జాబితాను విడుదల చేసి ధృవపత్రాల పరిశీలన చేపట్టింది. అయితే గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల నిర్వహణను సవాల్ చేస్తూ పలువురు అభ్యర్థులు తెలంగాణ హైకోర్టుని ఆశ్రయించారు. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష పత్రాల మూల్యాంకనంలో అవకతవకలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు. అందువల్ల పరీక్షలను రద్దు చేయాలని కోరుతూ పలువురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. తెలంగాణ హైకోర్టు ఇవాళ ఇచ్చిన తీర్పులో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష సమాధాన పత్రాలను మాన్యువల్ గా మూల్యాంకనం చేసి 8 వారాల్లోగా ఫలితాలను ప్రకటించాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ఆదేశించింది. కమిషన్ పాటించకపోతే మొత్తం పరీక్ష ప్రక్రియను రద్దు చేసి కొత్తగా పరీక్షలు నిర్వహించేలా ఆదేశాలు కూడా జారీ చేస్తామని హైకోర్టు హెచ్చరించిందని న్యాయవాదులు తెలిపారు. Honorable single judge bench నామవరపు నాగేశ్వరరావు గారి సింగిల్ జడ్జ్ బెంచ్ లో నుంచి ఇవాళనే ఒక డీటెయిల్ తీర్పు వచ్చింది. జూలైలో డీటెయిల్ గా వాగ్వివాదాలు జరిగిన తర్వాత చాలా కాలం తర్వాత ఇవాళ ఒక డీటెయిల్డ్ జడ్జ్మెంట్ ద్వారా honorable judge has decided that the GRL, the general ranking list as well as the selection list దాన్ని సెట్ అసైడ్ చేస్తూ రీవాల్యుయేషన్ కి డైరెక్షన్స్ ఇచ్చారు. ఈ రీవాల్యుయేషన్ 8 months లోగా కంప్లీట్ చేయాలి. అది కాని పక్షాన the group 1 mains exam is to be cancelled, or rather it stands cancelled, and all the candidates who passed in the preliminary examinations వాళ్ళ కోసము రీ-ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇవాళ ఇచ్చిన జడ్జ్మెంట్ సారాంశం అది. మోడరేషన్ సిస్టమ్ ని ఫాలో కావాలి అని చెప్పేసి ఆనరబుల్ సింగిల్ జడ్జ్ గారు చెప్పారు. అండ్ అది 8 months లో కంప్లీట్ చేయాలి. యూజింగ్ ద యాక్సెప్టబుల్ మోడరేషన్ టెక్నిక్స్, the revaluation should be completed, and this should be done in a period of 8 months, or the entire mains examination stand cancelled and preliminary examination candidates ki malli re-examination ki avakasham untundi. ఇక పరీక్ష పత్రాల మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని నిరుద్యోగులు కూడా ఆందోళన చేశారు. అటెండెన్స్ తేడా, ఒకే ఎగ్జామ్ సెంటర్లలో ఎక్కువ మంది అభ్యర్థులు వాల్యుయేషన్ మీద అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలుగు మీడియం పేపర్లకు తెలుగు మీడియంకి చెందిన వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు మూల్యాంకనం చేయడం వంటివి పారదర్శకంగా ఉన్న లోపాలని నిరుద్యోగులు ఎత్తి చూపారు. రీవాల్యుయేషన్ కాకుండా మళ్లీ మెయిన్స్ పెడితే బాగుంటుందని విద్యార్థులు చెబుతున్నారు. గౌరవ హైకోర్టు ఇచ్చిన తీర్పుని మేము స్వాగతిస్తున్నామండి. ఎందుకు అంటే ఇంతకుముందు మేము ఏం మాట్లాడినా గ్రూప్ 1లో అవకతవకలు జరిగినాయి అనేది మేము చాలాసార్లు చెప్పాము. మా సైడ్ నుంచి నిరుద్యోగ లీడర్లందరూ, ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్కరు కూడా మాట్లాడిన మాట ఇందులో ఖచ్చితంగా అవకతవకలు జరిగినాయి, గవర్నమెంట్ ఫేవర్ గానే జరిగినాయి తప్పులు అనేది మేము ఎత్తి చూపినా గానీ ప్రభుత్వం ఎట్లా కొట్టి పారేసింది అంటే ఇందులో ఏం జరగలేదు, కావాలని రాజకీయ ప్రోద్బలంతో ఇవన్నీ నడిపిస్తున్నారు అని మాట్లాడింది. కానీ ఈ రోజు హైకోర్టు ఇచ్చిన తీర్పుతోటి జరిగిన అవకతవకలు అనేటివి నిజం అనేది నిరూపితమైంది కదా. సో నేనేమంటే ప్రజలందరూ ఆలోచించాలి. ఈరోజు హైకోర్టు ఏమని తీర్పు ఇచ్చిందంటే జరిగిన మెయిన్స్ ఎగ్జామ్ ని రీఎవాల్యుయేషన్ చేసి లేదంటే రీమెయిన్స్ పెట్టమని అన్నదంటే దానికి అర్థం ఏంటి? మేము చేసిన ఆరోపణలన్నీ నిజమని కోర్టు నమ్ముతుంది, దాని ప్రకారంగానే తీర్పు ఇచ్చింది కదా. సో దీనికి నేనేమంటా అంటే ఇప్పుడు ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి కదా ఖచ్చితంగా. ఇప్పుడు గత ప్రభుత్వంలో పేపర్ లీకేజ్ అయింది అని చెప్పి మేమందరం రోడ్ల మీదకి వచ్చి కొట్లాడితే అప్పుడు వాలంటరీగా వాళ్ళందరూ ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేసిండ్రు.
మరి ఇప్పుడున్న ప్రజెంట్ ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారు అనేది చూడాలి. మేమేమంటామంటే ఖచ్చితంగా రీమైన్స్ పెట్టాలి. ఎందుకు పెట్టాలి అంటున్నాము అని అంటే రీఎవాల్యుయేషన్ అనేది ఇప్పుడు పోయినసారి రీఎవాల్యుయేషన్ కరెక్ట్ గా చేయలేదని మేము కోర్టు మెట్లు ఎక్కినాము. మళ్ళీ ఇప్పుడు రీఎవాల్యుయేషన్ చేయమంటే టీజీపీఎస్ మీద నమ్మకం ఏది మాకు? టీజీపీఎస్ మళ్ళీ పోయినసారి తెచ్చిన ఎవాల్యుయేటర్స్ ని పెట్టి రీఎవాల్యుయేషన్ చేసింది అనుకో, మా పరిస్థితి ఏంటి? అప్పుడు కూడా మళ్ళీ మీరు ఈ తప్పులు చేయరని గ్యారంటీ మాకేంటి? ఆ గ్యారంటీ మాకు ఉండాలి అని అంటే మీరు ఖచ్చితంగా రీమైన్స్ పెట్టి మీ ఏమంటారు నిజాయితీని నిరూపించుకోవాలి.